వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పరిగి నియోజకవర్గంలోని శివారెడ్డిపల్లిలో 1000 కోట్ల రుణమాఫీ అయ్యిందని, బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామంలో ఎంత రుణమాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం శివారెడ్డిపల్లెలో 1,66,00,000 రుణమాఫీ చేసిందని, బీఆర్ఎస్ చేసిన చరానా రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిన కేటీఆర్ రేవంత్ రెడ్డిని లాటరీ సీఎం అని కామెంట్ చేయడం సరికాదన్నారు. రూపాయలకు 40 చేసి దరఖా వివరాలు తీసుకొని రా. నువ్వు దగ్గర 60% ఎగ్గొట్టినావు. మీ గవర్నమెంట్ లోపల మా యొక్క దోమ మండలం ఎగ్జాంపుల్ తీసుకుంటే 60% మందికి రాలేదు. వివిధ కారణాల చేత 60% మందికి రాని ఇన్ఫర్మేషన్ కూడా నేను మా యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభాకర్ నుంచి తీసుకున్నా. కావాలంటే మీ నాయకులకు చెప్పి తీసుకో. ఇట్లాంటి రిపోర్ట్ ప్రభాకర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైనా ఇస్తారు, కంప్యూటర్ ప్రింట్అవుట్ తీసి ఇస్తాడు. ఈ రిపోర్ట్ లో ఉన్న డాటా ప్రకారమే మీరు 47 కోట్లు ఇచ్చారు. మరి ఎగ్గొట్టింది 60% ఉంది. 130 కోట్ల రూపాయలకు 47 కోట్లే ఇచ్చారు. ఇది ఒక మొత్తం కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్. అదే విధంగా మీరు ఏదైతే మా గవర్నమెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మేము ఈ ఒక్క సంవత్సరంలోనే 72,000 కోట్ల రూపాయలు భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు చొప్పున ఇప్పుడు 6,000 రూపాయలు, ఇంకొక 6,000 రూపాయలు ఇంకా 6 నెలల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము చేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్ల రూపాయలు మేము రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాల కింద రైతు కూలీల ఖాతాలకు నేరుగా జమ అయ్యే విధంగా ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మిగతా గ్రామాలకు తొందరలోనే. బహుశా నేను అనుకుంటే ఒక 10 రోజుల 15 రోజుల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ అధికారులు అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసి పెట్టినారు. కేవలం కరెక్ట్ దానికి సంబంధించిన ఆదేశాలు రాగానే ఈ 10-15 రోజులలో ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్. కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనిపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు. నిర్ణీత గడువులోపు కులగణన చేసి యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. ఈ విషయంలో స్ఫూర్తినిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నాం. కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడతాం. దీనిపై సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే సమాచారం ఇచ్చారు అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మేము రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ పూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు, మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుని 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లే. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్ లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్ లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరెంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడం సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గట్టిగా లెక్కబెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇలా వారందరూ కూడా వాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్న ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాసును, ఈ ఆకాంక్షను బతికించి ఇవాళ ఈ ప్రభుత్వాలు
ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్ గా నల్గొండ బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై సీనియర్ నాయకులు బండారు ప్రసాద్, పొతేపాక సాంబయ్య తదితరులు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు. వర్షిత్ రెడ్డి పార్టీని మేనేజ్ చేసి పదవి పొందారని, ఆయనను మార్చకపోతే పార్టీ కార్యాలయానికి కూడా రాకూడదని హెచ్చరించారు. ఈ వివాదం నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. ఇదే సమయంలో నాగం వర్షిత్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలను పంచుకుంటున్నారు. ఈ పరిణామాలు నల్గొండ బీజేపీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి. చెప్పడం జరిగింది. కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికి కూడా తెలుసు. అతను ఎప్పటి నుంచి వచ్చాడో, అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు. ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం, ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు. అందరి అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి. 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి ఈ యొక్క పదవి తెచ్చుకోవడాన్ని కార్యకర్తలందరూ కూడా జీవించలేకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క గత 11 నెలలుగా అతని యొక్క వాలకం మేము అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. పేమెంట్ వర్కర్లను పెట్టుకుని నిజమైన కార్యకర్తలను అవమానపరిచే విధంగా అతని యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. గారడి మాటలు, నిత్యం అబద్ధాలు మీ అందరికి కూడా తెలుసు. ప్రెస్ వాళ్ళకు కూడా ఏ విధంగా చెప్తాడు, నాయకులకు ఏ విధంగా చెప్తాడు, కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు. అన్ని హంబక్ మాటలు, చేతలు ఏముండవు. కాబట్టి అలాంటి యొక్క వ్యక్తి కింద నాయకత్వం అప్పచెప్తే పార్టీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా బయటకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను వ్యక్తులను మోసం చేసే వ్యక్తులను చూసినాం, కానీ పార్టీని మోసం చేసి పదవి తీసుకోవటం వర్షిత్ రెడ్డికి దక్కింది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కార్పొరేటర్లు ప్రలోభావాలకు గురై కిడ్నాప్ చేయబడ్డారని ఆరోపించారు. వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రకారం కార్పొరేటర్లు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, అజయ్ కుమార్ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. అదేవిధంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ టీడీపీ అనుకూల రౌడీలను పంపి దాడులు చేయించారని ఆరోపించారు. వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు 45వ వార్డు అనీష్, 50వ డివిజనల్ అనిల్, 16వ వార్డు మోహనకృష్ణ యాదవ్, 5వ వార్డు అమర్నాథ్ రెడ్డి కిడ్నాప్ చేయబడ్డారని, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలన్నారు. ఈ ఘటనలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఎన్నికలను వాయిదా చేయాలని కోరారు. కిడ్నాప్ కు గురైన కార్పొరేటర్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఎస్పీ వారు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 200 మంది పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లు కిడ్నాప్ చేయబడ్డారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్. చేసి ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి
అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా? ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా? ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది. సరే, ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి, అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్, ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపోవటము, వాళ్ల పరిస్థితి ఎక్కడుందో తెలియకపోవటము అన్ని కూడా చూశారు. ఈ నలుగురు కిడ్నాప్ కు గురైనటువంటి వ్యక్తుల్ని తీసుకురా వచ్చి రేపు వెంటనే ఈ రోజున హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా జిల్లా పోలీసు అధికారి అయినటువంటి ఎస్పీ గారి మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారని, జగన్ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయని, వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిందని నిమ్మల రామానాయుడు అన్నారు. తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా, మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే పదే అబద్ధాలు, అసత్యాలు, అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈ రోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 6 కాలం శ్రమించి 18 నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి? నటుడు సాయి కుమార్ ఢిల్లీలోని కన్నడ, తెలుగు ఓటర్లను ఉద్దేశించి ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటును బీజేపీకి వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ రాజధాని ఢిల్లీ భవిష్యత్తును మీ చేతిలో ఉందని, బీజేపీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఢిల్లీ సౌభాగ్యం కోసం, ఢిల్లీ అభివృద్ధి కోసం, కాలుష్యరహిత ఢిల్లీ కోసం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో
మీరందరూ మీ పవిత్రమైన ఓటుని బీజేపీకి వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మార్పుకి సమయం ఆసన్నమైంది. ఢిల్లీకి పూర్వ వైభవం తీసుకొద్దాం. సో ఓట్ ఫర్ చేంజ్, ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ బీజేపీ. జై మోడీ, జై బీజేపీ, జై హింద్, జై భారత్. ఢిల్లీ ఓటర్ మహాశైలకు సాయి కుమార్ నమస్కారం. ఫిబ్రవరి 5 ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం మంత్రి నారా లోకేష్ ను కలుసుకుని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అతను మాట్లాడుతూ చెరువు మాధవరం వద్ద గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన 230 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించాలని కోరారు. కొండపల్లి మున్సిపాలిటీలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తదనంతరం పుల్లూరు, చంద్రగూడెం, హవేలి, ముత్యాలంపాడ, కుదప గ్రామాల్లో వంతెనల నిర్మాణం, మైలవరం, నూజివీడు రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలను అందజేశారు. మంత్రి లోకేష్ తగిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్లాగే ఎన్నికకి సంబంధించి కూడా మన మంత్రి గారిని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సెక్రటరీలో విడత పత్రం ఇస్తే వెంటనే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. అతి త్వరలో అంటే ఒక 2 వారాల వ్యవధిలోనే ఎన్నిక పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరు కోటి ముందుకెళ్దాం. దీంట్లో పార్టీ పరంగా మన బాధ్యత కాబట్టి పెద్దలు ఆలపాటి రాజా గారిని గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు, ఎందుకంటే కొంచెం 100 మందికి ఒకరికి, ఇద్దరికి, లేదా 500 మందికి ఒకరు కూడా ఓటు ఉండదు. అక్కడ కొద్దిగా ఉంటారు కాబట్టి పెద్ద ఉత్సాహంగా కనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో ఇంత బాగా పనిచేస్తా ఉన్న తొలి ఎమ్మెల్సీ ఇదే చెప్పది. ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూరుకొని ఇన్ని ఓట్లు చేర్పించడం గతంలో 5 ఓట్లు ఎప్పుడు లేవు. వల్లపూడిలో నేను ఏ రోజు ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్ నుంచి వచ్చినా, విజయవాడ అంతా ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు టెంట్ వేసి కూర్చుంటే ఆ టెంట్ లో పద్మశేఖరన్న, అట్లే ఆ కొమ్మినేని రామారావు గారు లేకుండా నేను ఒకసారి కూడా చూడాలి. ఏది వాళ్ళు 4 రోజులు ఓట్లు చేర్పించే కార్యక్రమం పెడితే 4 రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పోయినా కూడా పాపం టెంట్ లో కూర్చున్నారు. ఈ రకంగా నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబ సభ్యులు చేర్పించుకుంటే మన ఉమ్మడి 34 నియోజకవర్గాల్లో 3వ స్థానంలోకి వచ్చామంటే మన కుటుంబ సభ్యులు చొరవ. అట్లాగే జనసేన, బీజేపీ సభ్యులు కూడా మాక్సిమం ఆ ప్రయత్నం చేశారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామివారి దర్శనంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేడుకలను స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ స్వయంగా పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పర్యటిస్తూ భక్తులు కష్ట సుఖాలను తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్యమహల్ జంక్షన్ నుంచి ఇంద్ర పుష్కరిణి దేవాలయం పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అన్నదానం, మంచినీటి సదుపాయం, భక్తుల సౌకర్యాలపై నేరుగా సమీక్ష నిర్వహించారు. పట్టణంలో శాసనసభ్యులు ఇంతగా పర్యవేక్షించడం ఇదే తొలిసారి కావడంతో భక్తులు ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిన శంకర్కు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలో విజయవంతానికి కృషి చేసిన అధికారులకు, ప్రజలకు శంకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సార్ కొంచెం సైడ్కి రండి సార్.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది థీమ్ యునైటెడ్ బై యూనిక్ పీపుల్ సెంటర్డ్ కేర్ గా కొనసాగింది. మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ క్యాన్సర్పై అపోహలు వద్దని, ముందస్తుగా గుర్తిస్తే చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. మారుతున్న జీవనశైలి నిర్లక్ష్యంతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ క్యాన్సర్ చికిత్స వైద్యపరంగా మాత్రమే కాకుండా భాగోద్వేగ ఆర్థిక మద్దతుతో కూడినదని వివరించారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ, కియోథెరపీ శస్త్రచికిత్సల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ను జయించిన వారిని సత్కరించగా డాక్టర్ లక్ష్మీ ప్రవీణ, డాక్టర్ కస్తూరి బాయి మహిళలకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షల పోస్టర్ను ఆవిష్కరించారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుభకరరావు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. నేను శుభాకర్, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను. మా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో యాక్చువల్గా ఈ హాస్పిటల్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉండడం జరిగింది. దానిలో ప్రత్యేకించి క్యాన్సర్ అనేది చాలా పెద్ద విభాగంగా ఉంటున్నది. ఈ మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెట్ సిటీ, న్యూక్లియర్ మెడిసిన్, హిస్టోపెథాలజీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్రీట్మెంట్ సదుపాయము తక్కువ ఖర్చుతో వీలుంటే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ను కూడా అవైల్ చేసుకుంటూ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశమైనది. ఆ ప్రాసెస్లోనే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఒక ఫ్రీ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ ప్యాకేజ్లో ఏంటంటే ప్యాప్స్మీర్ కానీ కొన్ని రకాల బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు ఫ్రీగా చేస్తున్నాం అన్నమాట. ఈ అవకాశము ఈ మంత్ ఎండింగ్ వరకు 22వ తారీఖు వరకు ఉంటుంది. ఇది ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మీకు ఎవరికైతే అవసరము అలాగేనైనా ఇంపార్టెన్స్ అని అనుకున్నారో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. అదొకటే కాకుండా ఏంటంటే ఈ మెడికవర్ హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ టీమ్ అనమాట. మనం క్యాన్సర్ ఇప్పుడు వరకు మాట్లాడుకున్నట్లుగా అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక పాజిటివ్ వచ్చింది అని అంటే, పాజిటివ్ క్యాన్సర్ తెలిసింది అని అంటే దానికి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇక్కడ అవైలబుల్. ఇప్పుడు ఈ రోజు నేను ప్రాముఖ్యంగా ఏం తెలియజేస్తున్నానంటే ఒకవేళ క్యాన్సర్ పాజిటివ్ అని తెలిసినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ భయపడొద్దండి. భయపడకోకుండా సరైనటువంటి సమయంలో సరైన డాక్టర్ దగ్గరికి, సరైన హాస్పిటల్కి రాగలిగితే మనము వారిని సేవ్ చేసేటటువంటి పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సరైన హాస్పిటల్ ఈ 2 గోదావరి జిల్లాల్లో మెడికవర్ హాస్పిటల్ ఒకటి అనేది ఈ దినం ప్రత్యేక. కాకినాడ రూరల్ కరప మండలంలోని గొరిపూడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటయ్య పేరభద్ర రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ఆయనకు నంబర్ 1 పైన ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు కోరారు. ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కుడిపూడి సత్యబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సీతమ్మరాజు, సుధాకర్ కూడా కూటమి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ గండి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ యనమదల వెంకటలక్ష్మి, దొరబాబు, మాజీ జడ్పీటీసీ బుంగ సింహాద్రి, సీనియర్ టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస బాబా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పేరాభద్ర రాజశేఖర్ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడటం, రేపు 8వ తారీఖున ఏలూరులో నామినేషన్ వేసిన సందర్భంగా వాళ్ళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 13,500 ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకుని
రేపు 26వ తేదీకి ఎన్నికల్లో ఓటు వేయించారో కార్యకర్తలందరికీ కూడా శిక్షణ నిమిత్తం ఇవాళ గొరిపూడి కరపమండలంలో గొరిపూడి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కార్పొరేషన్ చైర్మన్ గారు, సిటిపల్జీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచరణ ప్రకారం ప్రతి కార్యకర్తకి 37 ఓట్లు డివైడ్ చేయడం జరిగింది. అంటే 400 మందికి కూడా 12,000 మందికి కూడా 400 మందిని ఇటు 400 మందికి ఏ అభ్యర్థిని ఏ ఫోన్ నెంబర్లో ఉన్న అభ్యర్థిని కేటాయించామో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రేపు నుంచి లిస్టులో ఉన్న 30 మందిని ఆ ఫోన్లో సంప్రదించుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఓటు అడిగి రేపు 27వ తారీఖు నాడు కరప మండలంలో ఉన్న కరప ప్రధానికం అందరూ కూడా బూత్ దగ్గర తీసుకెళ్లి ఓటు వేయించేదాకా నైతిక బాధ్యత. కరోనా కాలంలో నిలిపివేయబడిన ఆదోని మీదుగా వెళ్లే రైళ్లను పునరుద్ధరించాలని, అదేవిధంగా ఆదోని పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్ పాస్వే ఏర్పాటు చేయాలని సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కోరారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్వీ కాలేజీ, ఆసుపత్రులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి రైలు సేవలు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతకుముందు ఆ రైల్వే క్రాస్ చేసి వెళ్లేవాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఎటు వెళ్ళలేకుండా పోతుంది. ఎంతో దూరం వచ్చి ఆ బ్రిడ్జి మీద ఎక్కిపోవాల్సి వస్తుంది. అందువల్ల దాని అక్కడ అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ వేసి ఇవ్వమని నేను రైల్వే వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా అది చాలా వెసులుబాటు కల్పిస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు ఆదోని ప్రజలందరూ కూడా. అలాగే చాలా ట్రైన్లు, ఒకప్పుడు 2వ బాంబేగా ఉన్నటువంటి ఆదోని విపరీతమైన ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కానీ దేశవ్యాప్తంగా అన్నింటికీ ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. కాలక్రమేణా మెల్లిమెల్లిగా వ్యాపారాలు తగ్గడం వల్ల, అక్కడ కమర్షియల్ గా వైబుల్ కాకపోవడం వల్ల ట్రైన్లు ఆగిపోయింది. ఎవరు పట్టించుకోలేదు. దాని 20-30 ఏళ్ల నుంచి అంత మెల్లిమెల్లిగా పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో కూడా విజయవాడకి వెళ్లే ట్రైన్లు కూడా ఆగిపోయినాయి. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రైన్ల సంఖ్య పెంచండి. ఇటు విజయవాడకి వెళ్ళడానికి కానీ, లేదా అటు బాంబే వైపునే వెళ్ళడానికి కానీ, లేదా హైదరాబాద్ వైపున రావడానికి కానీ, లేదా మనం దగ్గర విపరీత ఆదోని 2వ అతిపెద్ద పత్తి మార్కెట్. పత్తిని తీసుకుని పోవడానికి తగినటువంటి ట్రైన్ ఫెసిలిటీస్, లేదా కాయగూరలు, పళ్ళు తీసుకుపోవడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఇస్తే కూడా బాగుంటది అని నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. ఆయన తప్పనిసరిగా రకరకాల ట్రైన్ ప్రపోజల్స్ చూసి ఎన్ని వీలైతే అంత ట్రైన్ కనెక్టివిటీ పెంచుదామన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నాం, కానీ రైల్వే బ్రిడ్జ్ సరిగా లేకపోతే, రైల్వే క్రాసింగ్లు సరిగా లేకుండా రైల్వే లో ట్రైన్లు ఆకపోతే ఎలా మంచి జరుగుతుంది? కాబట్టి వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తామని జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే వారు నాకు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా వీటిని చేసి పెడతారని నమ్మకం. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.